వాళ్ళు ఓడిపోతే గనక ప్రజలు ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుంటారు మమ్మల్ని ఓడించినందుకు అని అంటుంటారు. ఈసారి ఆ ధోరణిలో లేరు, కొంత డెమోక్రటైజ్ అయ్యారంటారు వాళ్ళు. వాసుదేవ్ నిజం చెప్పాలంటే మీరు చెప్పిన మాట అంటుంది మార్క్సిస్టులు కాదు, చంద్రబాబు అంటున్నాడు, ఇప్పటి వరకు అంటున్నాడు ఆయన ఇప్పుడు ప్రజలు పిచ్చి పట్టినట్లు ఓట్లేశారని. కేసీఆర్ అంటున్నారు ఇది తెలివి తక్కువ కాంగ్రెస్ను గెలిపించారు, మమ్మల్ని బంగారు ఇది బద్దలు వాళ్ళు పోగొట్టుకున్నారని వాళ్ళు అంటున్నారు. కానీ కమ్యూనిస్టులు అయితే ఆత్మవిమర్శ అని వాళ్ళు దాంతో ఆత్మవిమర్శలు చేసుకుంటున్నారు. మీరు చదవదలుచుకుంటే మహాసభలో ఆమోదించిన ఇంత నిర్మాణ నివేదికల్లో ఈ విషయాలన్నీ కూడా రాసి ఉన్నాయి, చాలా సుదీర్ఘంగా రాస్తారు. రెండవది అసలు నిజానికి ఎన్నికలు జరగక ముందే నందిగ్రామ్ లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా వాటి మీద ఓపెన్గానే ఈ డిస్కషన్స్ అన్నీ జరిగాయి. చాలా విచిత్రం ఏమంటే కమ్యూనిస్టులకు ఇక్కడ సిపిఎంకు ముఖ్యంగా ఏ విధానాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో ఆ విధానాల కారణంగా వాళ్ళని ఓడించటం. ఇప్పుడు భూసేకరణలు ఇవన్నీ తప్పు అని చెప్పేవాళ్ళు నిజంగా అవేం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి కూడా అప్పుడు మమతా బెనర్జీ ఆందోళన చేసినటువంటి ఆ భూమి గురించి మొన్న కూడా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తెస్తేనేమో గొప్ప అన్నారు, బుద్ధదేవ్ భట్టాచార్య ఇన్వెస్ట్మెంట్స్ తెస్తేనేమో భూములు ఇవ్వద్దు. ఇండోనేషియాకు సంబంధించి ఆ గ్రూప్ కానీ చాలా ఉన్నాయండి, సమస్యలు చాలా ఉన్నాయి, పొరపాట్లు కూడా చాలా ఉండొచ్చు, లేవని కూడా నేనేం చెప్పట్లేదు. బట్ ఇప్పుడు నిజానికి ఈమె మీద ఎన్ని కేసులు, ఇప్పుడు చిట్ ఫండ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము, అక్కడ ఎన్ని చిట్ ఫండ్ స్కాము, మీడియా స్కాము, ఇవన్నీ బెంగాల్లో వచ్చినటువంటివి. వాస్తవంగా సార్ అంటే నేషనల్ సినారియోలో చూస్తే డైరెక్ట్ ఫైట్ బీజేపీకి కాంగ్రెస్కి 200 స్థానాల్లో కనిపిస్తుంది సార్. అంటే ఈ చిన్న చితకా పార్టీలు, రీజనల్ పార్టీసు అవి కుంచుకుపోవటం లేకపోతే అదృశ్యం అయిపోవటం, ఈసారి డైరెక్ట్ ఫైట్ ద్వారా బెనిఫిట్ పొందాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో కాంగ్రెస్ ఆ ప్రయత్నాన్ని ఎంతవరకు నిలువరించగలదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రెండు విషయాలు సార్, బీజేపీ నిజంగా సింగిల్గా హ్యాండెడ్గా ఫైట్ చేస్తుందా? మోడీ మొదటిసారి వచ్చినప్పుడు ఎన్డీఏలో 18 పార్టీలు ఉన్నాయి, తర్వాత వాళ్ళందరూ బయటికి పోయిన వాళ్ళని కూడా తెచ్చుకోవడానికి అకాలీదళతో చర్చలు జరిపారు, తెలుగుదేశాన్ని చేర్చుకున్నారు, ఆ తర్వాత బీజేడీతో కూడా మొన్న చర్చలు జరిపారు, అప్నాదల్ లాంటి చిన్న పార్టీలకు కూడా టికెట్లు ఇచ్చారు, బద్ద వ్యతిరేకులుగా ఉండే పీడీపీతో కూడా కలిపి మహబూబా ముఫ్తీ. కాబట్టి నిజానికి కమ్యూనిస్టులు చెప్పే ఐక్య సంఘటన ఎత్తుగడలు వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు. బీజేపీ తన సంఘటన పక్కన పెట్టి ఈ సంఘటన చాలా పెద్దగా చేశారు వాళ్ళు. చేస్తూ ఈ క్రమంలో నితీష్ కుమార్ ఉదంతం తీసుకోండి, అంత చిన్నపిల్లలు అట్లాగా ఎవడైనా మారాడండి దేశంలో? ఆయన వీళ్ళతో గెలిచి వాళ్ళతో కలిసి మళ్ళీ వీళ్ళతో కలిసి మూడోసారి ముఖ్యమంత్రిగా, మూడోసారి ఆయన మళ్ళీ ఆయనతో. కాబట్టి బీజేపీ ఏంటంటే కవరప్ చేసుకోవడానికి, తన గ్యాపులు పూరించుకోవడానికి చాలా ఎక్కడికక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో 2 సీట్లు లేని చోట కూడా ప్రభుత్వంలోకి వచ్చారు. సో వాళ్ళు అనుసరించిన ఎత్తుగడలనండి, వ్యూహాలనండి, వాళ్ళకు వెనకున్న బాండ్లు, ఎన్నికల బాండ్లు, పార్టీల బాండ్లు అన్నీ కలిసి పరిస్థితి తీసుకొచ్చినట్టుగా ఉన్నాయి. బట్ కాంగ్రెస్తో ముఖాముఖి అనేది కాంగ్రెస్ కూడా ఆ ఎత్తుగడ లేకపోయింది. ఉదాహరణకు ఇండియాలో వాళ్ళు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్లో వాళ్ళు బలంగా ఉన్న చోట ఏ పార్టీకి టికెట్లు ఇవ్వరండి వాళ్ళు. బీజేపీకి కాంగ్రెస్కు తేడాదే. ఇప్పుడు వాళ్ళు అమేథీని వదిలిపెట్టి వైనాడులో వచ్చి పోట్లాడతానంటాడు ఆయన. బీజేపీ వాళ్ళేమో ఎప్పుడు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ను గెలిపిస్తారని వాళ్ళు అంటుంటారు. వాళ్ళకున్న ఒకే ఒక రాష్ట్రంలో వీళ్ళు వెళ్ళి పోటీ చేస్తారు. సో కాంగ్రెస్ వ్యూహరాహిత్యము, వ్యవస్థాగతమైన అవ్యవస్థ ఒకవైపు, చాలా పకడ్బందీగా సింగిల్ మైండెడ్గా బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తూ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇస్తుంది. హిందుత్వ కార్డు అయితే వాడుకోండి, గెలవడానికి మీకు నచ్చిన విధానాలు మీరు చూడండి, పట్టు విడుపులు వాళ్ళకి ఇస్తున్నారు. సో ఇవన్నీ కలిసి బీజేపీ కలిసి వచ్చాయి. కానీ బట్ ఎన్ని చెప్పినా మీరు ఈరోజు చూడండి, ఈ 10 ఏళ్లలో రూపాయి విలువ 28% పడిపోయిందని మీరు ఈరోజు చూస్తున్నారు. 82 రూపాయల చిల్లర ఉందని. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో 1.5 కోట్ల అప్పనండి, నిరుద్యోగం ఎప్పుడు లేనంతగా 56% దగ్గర చేరుతుందని వస్తున్న లెక్కలనండి, లేకపోతే బీబీసీ లాంటి వార్తా సంస్థ కూడా ఇక నడవక ఏదో న్యూస్ గ్రూప్ ఏదో వేరే పేరు పెట్టుకొని మారు పేరుతో బతుకుదాం అనుకుంటున్న పరిస్థితి అనండి. ఇవన్నీ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. ఎన్నికల్లో ఎలా జరుగుతుంది అన్నది మనం చూడాలి. బట్ మోడీ ఈజ్ ఇమ్మెన్స్లీ పాపులర్, ఇవన్నీ ఆయన ఏం చేయవు అనేది ఒక థియరీ. కానీ గతంలో మరి చాలామంది అలా దెబ్బతిన్నది కూడా ఉంది. అది ప్రాక్టికల్గా చూడాలి మనం. అందుకని అంటే నేను అనేది ఒకటే, 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ కూడా పాలించారు. 10 ఏళ్ళనే మనము
తిరుగులేదు రికార్డ్ అని మనం చెప్పలేం వ్యక్తిగతంగా చూస్తే మనం. ఇప్పుడు వచ్చేది ఇంకా అడిషనల్. ఇప్పుడు వరకు ఉన్నది ఓకే, చరిత్ర కంటిన్యూషన్ కింద చూడదు. పూర్తి మెజారిటీ రావడం ఒకటి మోదీ సాధించిన ఒక విజయంగా చూడొచ్చు. ప్రత్యేక పరిస్థితి. సార్ తర్వాత 2-3 రకాల సర్వేస్, అంటే కొన్ని సంస్థలు వాళ్ళ పేర్లు రివీల్ చేయడానికి అంగీకరించట్లేదు, బట్ దే హావ్ క్యారీడ్ అవుట్ సర్వేస్. మీ నోటీస్లో కూడా ఉండి ఉన్నాయి, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఎలా అనిపిస్తుంది సార్ ఆ అనాలిసిస్ చూసిన తర్వాత మీకు? అంటే అసలు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడికి పోయినా ఎవరు వేరే విషయం మాట్లాడలేదు. ఎవరు గెలుస్తారో చెప్పకపోతే వాళ్ళు వదిలిపెట్టకుండా ఉన్నారు. సో ఎక్కడికక్కడ ఏదో ఒకటి చెప్పి మనము బయటపడుతున్న పరిస్థితి. కానీ ప్రజల దృష్టి అంతా దాంట్లో ఉంది. ఈ సమయంలో నా సర్వే నా ఇష్టం అని, నా వార్తలు నా ఇష్టంలాగా ఎవరికి తోచిన సర్వేలు కూడా వాళ్ళు విడుదల చేస్తున్నారు. ఇందులో మీరు ఒకటి పంపించారు కదా నాకు, అవునండి, హెరాల్డ్ అని. దాంట్లో 96 తెలుగుదేశం పార్టీకి వస్తాయి, ఇంకా టఫ్ సీట్లు ఇలా లెక్కలు ఉన్నాయి. వీళ్లకు తక్కువ, వాళ్ళకు ఎక్కువ. అంతకుముందు ఇంకోటి నాకు నా దృష్టిలో ఒకటి ఉంది, ఇది కొంచెం అందరికీ తెలిసిన సంస్థే, కానీ ఈ దశలో వాళ్ళు పేరు చెప్పుకోవడానికి వాళ్ళంతా ఇష్టపడట్లేదు, ఇంకా కొంచెం చూడాలని. దాంట్లో 96 వైసీపీకి వస్తున్నాయి, వీళ్ళకి 53 ఏవో ఉన్నాయి. ఆ తర్వాత టాప్ సీట్లు కూడా కలిస్తే 106 వైసీపీకి, మిగతా